అయ్యో లేదు మావయ్య గారు, వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా మనీషా? హాస్పిటల్ కా? ఇంకా నేను ఈ మనిషి అవతారం చూసి ఏ పేరెంటానికో సీమంతానికో అనుకున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే రెడీ అవుతాను. అబ్బో తప్పులేదులే మనీషా, హాస్పిటల్కి వెళ్తే మాత్రం అందంగా రెడీ అయి వెళ్ళకూడదు అని ఉందా ఏంటి? ఇంతకీ ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు? మిత్ర గారు, మన ఫ్యామిలీ డాక్టర్ గోపాలరావు గారు ఉన్నారు కదా, ఆయన మిస్సెస్ కూడా డాక్టరే కదా, ఫేమస్ గైనకాలజిస్ట్ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అవునవును, వాళ్ళైతే చాలా బాగా చూస్తారు, అక్కడికి వెళ్ళండి. మళ్ళీ వేరే వాళ్ళెందుకు? మొన్న నన్ను చూసిన రమాదేవి డాక్టర్ గారి దగ్గరికే వెళ్దాం. వీళ్ళు మా సారీ మన ఫ్యామిలీ డాక్టర్స్ మనీషా. రమాదేవి కూడా మా ఫ్యామిలీ డాక్టరే. కానీ నువ్విప్పుడు నందన్ ఫ్యామిలీవి కదా మనీషా, నందన్ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరే చూపించుకోవాలి. వాళ్ళకైతే మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసు, అంతే కదండి? అవును మనీషా, లక్ష్మి చెప్పినట్టు గోపాలరావు గారి హాస్పిటల్కే వెళ్దాం. లేదు, ఫస్ట్ నుంచి రమాదేవి గారి దగ్గర చూపించుకుంటాం కదా మిత్ర. ఫస్ట్ నుంచా? నువ్వు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యావు కదా. ఫస్ట్ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి అని. మిత్ర చిన్నప్పటి నుంచి కూడా గోపాలరావు గారే మా ఫ్యామిలీ డాక్టరు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మంచిది. ఇదిగో అమ్మాయి, పెద్దదానిగా నేను చెప్తున్నాను, మీరు మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. అది కాదు మిత్ర, నాకు తెలిసిన డాక్టర్ అయితే బెటర్ కదా. లేదు మనీషా, మా ఫ్యామిలీ డాక్టర్ అయితేనే బెటర్. లక్ష్మి, నువ్వు కూడా మాతో రావచ్చు కదా. అయ్యో ఎందుకు రానండి, మనీషాకి అభ్యంతరం లేకపోతే అలాగే వస్తాను. తనకేం అభ్యంతరం ఉంటుంది? పైకి చెప్పుకోలేనివి ఏవో ఉంటాయి కదండి. పైగా తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఏ మనీషా? లక్ష్మి కూడా మనతో పాటు వస్తే బాగుంటుంది మనీషా. మాతో రావడానికి నీకేం అభ్యంతరం లేదు కదా లక్ష్మి? అయ్యో దానికేం భాగ్యం అండి, పైగా మనీషాని చూసుకోవాల్సింది నేనే కదా. అవునరా,